దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రేమతో ఆస్వాదిస్తూ అలాగే బలపరుస్తూ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా ప్రత్యేకమైన హృదయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం తడవు చేయకోకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడదాం. ఈరోజు నా ప్రసంగ అంశం జాగ్రత్తగా వినండి. పాపిని అని ఎందుకు ఒప్పుకోవాలి? ఏంటండి? పాపిని అని ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోకపోతే ఏమవుతాము? ఒప్పుకోకపోతే ఏమవుతాను? ఒప్పుకోకపోతే ఏమవుతాను? మనలో ఏమి ఉండదు. మరలా చెప్తున్నాను, పాపిని అని ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోకపోతే ఏమవుతాను? మనలో ఏమి ఉండదు. రాసుకున్నారా? చెప్తారా రాసుకున్న వాళ్ళు? ఒప్పుకోకపోతే ఏమవుతాను? ఏమవుతాను? తర్వాత ఏమన్నాను? మనలో ఏమి ఉండదు. ఏమి ఉండదు. మీ అందరికీ పోయిన వారం చెప్పాను 2 వేద భాగాలు చదవాలి అని. ఇంతకీ వేద భాగాలు ఏంటి చెప్పండి? చెప్పాలి. బండి తోసినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఆగుద్దా? ఏమైంది చెప్పండి? ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది? మళ్ళీ ఆపే వరకు వెళ్ళిపోద్ది. అవునా? మరి మీరు స్టార్ట్ చేసి కదలరే, ఆగిపోతారు ఎందుకు? పెట్రోల్ లేదేంటి లోపల? చెప్పండి. చెప్పండి. 9 నుంచి 19 వరకు. ఇంకొకటి అదే ఆ యోహాను 1, 2, 3 పెట్టమాకండి. ఉన్నది యోహాను 1 ఉన్నాడు, సువార్తలు 3 ఉన్నాయి. 1 యోహాను, 2 యోహాను, 3 యోహానులు చెప్పమాకండి. యోహాను రాసిన మొదటి పత్రిక చెప్పండి. అది అంతేగాని ఒక్క యోహాను ముగ్గురు చేసి మాకండి. మీరు వాళ్ళు బాధపడతారు అక్కడ. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10. ఓకే, ఎంతమంది చదివారు? నాలో దమ్ము లేదంటారా? ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు చదివావా? ఒక తల్లి మాత్రం 2 చదివారమ్మా మీరు? 2 చదివినట్లుగా ఒక తల్లి మాత్రం చెప్తా ఉంది. ఆదివారం యొక్క విలువ ఎవరికైనా తెలుసా అండి? ఆదివారం అసలు ఎంత విలువైనది? అసలు ఆదివారం అనేది మీకు తెలిసిన విషయం చెప్పండి. ఆదివారం మనం ఎందుకు విలువైనది ఎందుకు ఎంచుకుంటున్నాం చెప్పండి? ఆదివారం అనేది విలువైనది. ఆ విలువైనదని మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆ విలువైనదని ఎందుకు ఎంచుకుంటున్నారు చెప్పండి? ఆదివారం విలువైందని తెలుసా మీకు? సరే, ఎందుకు విలువైందో మీరు చెప్పండి. ఇప్పుడు ఆదివారం అనేది ఎందుకు విలువైంది చెప్పండి? మీరు చెప్పింది ఏది రాంగానో నా ముఖం ఎంత సీరియస్గా చూడమాకండి మీరు. నేను చాలా మంచోడినండి, మంచి మనసు కలిగినోడిని. అర్థమైందా? పైకి తోడేలాగుంటానేమో, లోపల గొర్రెపిల్ల మనసు నాది. పైకి గొర్రెపిల్లలాగా ఉన్నావు, లోపల తోడేలు స్వభావం కాదు. పైకి మాత్రం తోడేలాగుంటా, లోపల మాత్రం గొర్రెపిల్లలాగా ఉంటా. ఓకేనా? కాబట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. వసంత, ఏంటి సీరియస్గా ఉన్నావు అని చెప్పు. మీకు తెలిసింది చెప్పండి నాకు. విశ్రాంతి దినం, అందుకే విలువైందిగా ఎంచుకుంటున్నాం. ఆరాధిస్తున్నాం కాబట్టి విలువైందిగా చూస్తున్నాం.
మీరందరూ చెప్పారు ఆదివారం విలువైంది అంటున్నారు. ఆదివారము విలువైనదిగా ఎంచినప్పుడు ఆదివారము దైవ సేవకుడు ద్వారా చెప్పే మాటలు కూడా విలువైనవి అని అంటారా? విలువైన దానికి ఎవరైనా ఏం చేస్తారండి? విలువైన దానికి ఏమి ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు అందరు ఇచ్చారా మరి? అమ్మా మీకు చెప్పలేదు ఇక్కడ? చెప్పలేదా? మరి మీకెక్కడ తెలుసమ్మా? శుక్రవారం చెప్పానా? ఓకే ఓకే, సరే, మంచిది. అయితే నేనే తప్పు చేశాను అన్నమాట. దీన్ని మీకు చెప్పాలి, అక్కడ చెప్పాను. అయితే మరి కనీసం ఆ మాట కూడా చెప్పరే నాకు. మీరు ఆదివారం చెప్పలేదు భాస్కర్, ఇక్కడ అనట్లేదు ఎవరు. సరే, నేను చెప్పలేదు, మీరు చదవలేదు. శుక్రవారం చెప్పే కనీసం అక్కడికన్నా ధన్యుడు నేను. శుక్రవారం చెప్పినప్పుడు కూడా చదవని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎందుకు విలువైనదంటే ఇది ప్రభు దినం. ఒకటి, మీరు విశ్రాంతి దినం అంటున్నారు. విశ్రాంతి దినం అనేది సహజంగా అది శనివారం. అది పాత నిబంధన భక్తుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని శనివారం పాటించేవాళ్ళు. అసలు మామూలుగా అయితే ఈ ఆదివారం అనేది ఎందుకు విలువైన దినమై అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదివారము ఇంకను చీకటిగానే ఉన్నప్పుడు మతిలేని మరియా, ఎవరండి? మగ్ధలేని మరియా ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడు? ఏ రోజు వచ్చింది? ఆదివారం. ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి. ఎప్పుడు వచ్చింది? ఎందుకు వెళ్ళింది? నేను 4 ప్రశ్నలు వేసా. ఏ రోజు వెళ్ళింది? ఎన్నింటికి వెళ్ళింది? అదేలే. ఏ టైంలో వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఏం చూడ్డానికి? యేసుని చూడ్డానిక? యేసుని చూడ్డానికి వెళ్ళింది. ఏ యేసుని చూడ్డానికి వెళ్ళింది? ఏ యేసుని చూడ్డానికి వెళ్ళింది? అమ్మయ్యా, చెప్పేసింది. ఎలాగైతే ఎవరిని? యేసును చూడ్డానికి వెళ్ళింది. కానీ ఏ యేసును చూడ్డానికి వెళ్ళింది? మరణాన్ని మరణింపజేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసునాథుని చూడ్డానికి వెళ్ళింది. అంటే ఆదివారము దినం అనేది పునరుద్ధానుడు లేకపోతే పునరుద్ధానపు దినము. హల్లెలూయా. పునరుద్ధానుడైనటువంటి యేసు తిరిగి లేచిన దినం. ఈ దినము మన జీవితంలో చాలా విలువైనదిగా ఎంచుకుంటే, ఈ పునరుద్ధానుడైన యేసునాథుడు, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసునాథుడు లేచిన దినము ఆదివారం. ఆదివారం నాడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును గురించి ప్రకటించే మాటలు, బోధించే బోధ ఆదివారం. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే, విలువైన మాటలు కాబట్టి ఆ విలువైన మాటలు అందించేది ఆదివారం కాబట్టి ఆదివారము కూడా విలువైనదిగా ఎంచుతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఆదివారం విలువైన మాటలు అందించబడుతున్నాయి కాబట్టి విలువైన మాటలు అందించేటప్పుడు ఆ విలువైన మాటల విషయంలో మనం ఏం చేయాలి? విలువ కలిగిన వారంగానే జీవించాలి. ఎప్పుడైతే విలువగా ఎంచుకొని దేవుని సన్నిధిలో గడుపుతామో అప్పుడే మన కుటుంబాల్లో కూడా ఒక పునరుద్ధానం అనేది జరుగుతుంది.
హల్లెలూయా. అంటే పాతవన్నీ గతించిపోతే సమస్తము కూడా నూతన పరచబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పునరుద్ధానపు దినము ఆదివారపు దినాన్ని అది తండ్రి ఆ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై మరణాన్ని మరణింపజేసి మరల మృత్యుంజయుడై తిరిగి జీవముతో తిరిగి లేచాడు కాబట్టి ఆ దినాన్ని విలువైన దినముగా నువ్వు ఎంచుకుంటే నీ జీవితంలో కూడా ఒక పునరుద్ధానపు అనుభవాలు జరుగుతాయి నీ కుటుంబంలో. హల్లెలూయా. అందరూ కూడా ఆ పాత కాలములో లేకపోతే పాత రోజుల్లో జరిగిన ఆ స్థితిగతులు గుండా, ఆ జీవితం గుండగా, ఆ వాతావరణం గుండగా, ఆ యొక్క ఎదుగుదల గుండగా, ఆశీర్వాదాల గుండగా, ఆ రాబడి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ గుండగా వెళ్ళాలని ఇష్టపడతారా? నా ప్రారంభంలో జీతం 300 నెలకి. ఎంతండి? 300 జీతం. ఈరోజు కూడా అదే 300 కావాలని కోరుకుంటామా? ఏమండి? అంటే ఏమవ్వాలనుకుంటాం? మార్పు చెందాలి, మార్పు జరగాలి. ఒక మార్పు అనేది నా ప్రతి దాంట్లో నేను చూడాలి అని కోరుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఈ దినం ఎలాంటిదండి? మార్పు చెందిన దినం ఇది. ఏంటి మార్పు అంటే మరణించినటువంటి యేసునాథుడు మరలా మరణాన్ని మరణింపజేసి ఒక మార్పు జీవముతో తిరిగి బయటికి వచ్చిన రోజు. ఆ రోజు అది ఆదివారం దినము కాబట్టి ఆ మగ్దలేని మరియా ఎప్పుడు వెళ్ళిందంట? పెందల కాడి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు వెళ్ళిందండి? ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలని చెప్పాను? ఏం చేయాలని చెప్పాను? చెప్పండి. ఒప్పుకోవాలని చెప్పాను. ఎందుకు ఒప్పుకోవాలి అనే దానికి చెప్తున్నాను కదా. ఇప్పుడు మనలో ఉన్న పాపం ఏంటండి? ఏం పాపం చేసామని అని ఆలోచన చేస్తే ఊరికనే ఒక మాటగా చెప్తున్నా మీకు. ఈరోజు మనలో ఉన్న పాపం ఏమన్నా ఉంది అనుకుంటే ఒక క్రమాన్ని మనం పాటించకపోవడం కూడా పాపమే. ఇప్పుడు మనకు ఆదివారం అనేది ఇప్పుడు ఆమె గారు ఏం చేసిందంటే సమాధి దగ్గరికి వెళ్ళడానికి, యేసును చూడడానికి, పునరుద్ధానుడైన యేసును చూడడానికి ఆదివారం నాడు పెందలకాడ వెళ్ళిందంట. ఈరోజు మీరు పెందలకాడ రమ్మని చెప్పను కానీ అనుకున్న టయానికి వస్తే చాలు. ఏ టయానికి? అనుకున్న టయానికి. ఎందుకు ఆమె పెందలకాడ వెళ్ళింది అయ్యా అంటే యేసును చూడాలని వెళ్ళింది. పెందలకాడ వెళ్ళిన ఆమెకే దిక్కు లేకుండా పోయింది. అక్కడ ఏం లేకుండా పోయింది? దిక్కు లేకుండా పోయింది. పునరుద్ధారుడైన యేసును చూడలేకపోయింది. ఈరోజు మనము అనుకున్న టయానికి వెళ్ళకపోతే మనం కూడా ఎవరు చూడలేము? పునరుద్ధారుడైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క మాటలు వినలేం, ఆ కార్యాలు చూడలేం, ఆ మార్పు అనేది మన జీవితంలో మనము అనుభవించలేం. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే ఒక క్రమాన్ని పాటించాలి. నేను అంటున్నాను, ఇవి వెళ్ళడం మాత్రం పెందలకాడ వెళ్ళింది కానీ దేవుడు లేచే టయానికి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్ళింది? పెందలకాడ వెళ్ళింది పాప వెళ్ళడానికి. కానీ యేసు పునరుద్ధానుడై తిరిగి లేచే సమయానికి మూడో దినాన లెగుస్తానన్నాడు అంటే 12 దాటితే మూడో దినమే కదండి. పాప మహాతల్లి చీకటిగా ఉండగానే అంటే తెల్లరగట్ట 5ంటికి ఎప్పుడు వెళ్ళి ఉంటుంది. అసలు మూడో దినం అనేది ఎప్పుడు స్టార్ట్ అయినట్టు? 12 దాటంగానే మూడో దినం కదా. పాపం పెందలకాడ వెళ్ళింది. అందరూ పెందలకాడ ఎంత ఆసక్తిగా వెళ్ళింది, కానీ టైం తప్పింది. పెందలకాడ వెళ్ళింది కానీ టైం దాటి వెళ్ళింది. ఈరోజు మనం కూడా మందిరానికి వస్తున్నాం కానీ టైం తప్పి వస్తున్నాం. అందుకనే మనం కూడా పునరుద్ధానపు అనుభవాలను చూడలేకపోతున్నాం. అనగా ఒక మార్పు అనేది చూడలేకపోతున్నాం. ఆ మార్పు అనేది మన జీవితంలో చూడాలంటే క్రమం తప్పి మందిరానికి వెళుతున్న ఆలోచన అనే పాపాన్ని తీసివేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మనుషుల దృష్టిలో మనం కానీ చూస్తే, మానవ కోణములు చూస్తే, మనుషులు ఎదుటిగా చూస్తే, మనం మనుషులు ఎంచుకుంటూ చూస్తే మనం ఎప్పుడు పాపులుగా అనిపించుకోమండి. మనం ఎప్పుడు పరిశుద్ధులుగానే అనిపించుకుంటాం, పరిశుద్ధులుగానే కనబడతాం. ఉదాహరణకి చిన్న మాట చెప్తా, మీకు ఆలోచన రావడానికి చెప్తా. తాగుబోతాడికి పాపం చేసినాడు అవుతాడా? చెప్పండి, అవుతాడా? వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అవుతారు, అవునా? తాగుబోతాడు
పాపిస్టులా కనబడతాడా? తాగుబోతాడు కనబడతాడా? రైట్, మంచి బెస్ట్ ఫ్రెండ్ రండి, మన ఇద్దరం మాత్రం జీవితాంతకాలం కూడా కలిసే ఉందాం అనుకుంటారు. వాళ్ళు ఒకళ్ళకు పాపులుగా కనపడరు కానీ మంచి బెస్ట్ ఫ్రెండ్లుగా ఉంటారు. అవునా? తాగుడికి అలవాటు పడిన వాళ్ళు మరొక తాగుబోతుడికి ఇద్దరు తాగుబోతులుగా అనిపించుకోరు, పాపులుగా అనిపించుకోరు. వ్యభిచారం చేసేవాడు పాపిగా కనబడతాడా? నాకు దోస్తు దొరికాడు అనుకుంటాడు. అవునా కాదా? దొంగతనం చేసేవాడు పాపిగా కనబడతాడా? వాళ్ళు వృత్తి ధర్మం అనుకుంటారు. వాళ్ళు హత్యలు చేసేవాడు కనబడితే వాడు హంతకుడు అవుతాడా? బెస్ట్ ఫ్రెండ్లు అవుతారు. నాకు ఇంకొకటి దోస్తు అయ్యాడు అనుకుంటాడు. అలాగే దేవుడు వాక్య వెలుగులో చెప్తున్నా, పాస్టర్ గారు మీరు మమ్మల్ని పాపిగా ఎంచుతున్నారేంటి? నేను ఎంచడం కాదు, దేవుడు వాక్యం చెప్తుంది. అదే రోమపత్రికలు కనబడుతుంది మనకి. ఏంటయ్యా అంటే 3వ అధ్యాయము 9వ వచనంలో ఏం కనబడుతుంది మనకి? చదవండి, త్వరగా చదవండి. అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము తగ్గం కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. చాలు, తర్వాత చదువుతురు కానీ ఇంతకు ముందే ఆల్రెడీ దోషారోపణ చేసి ఉన్నామని చెప్తున్నాడు అక్కడ. ఈ మాటలు ఎప్పుడు చెప్పబడ్డాయండి? ఏ శతాబ్దములైతే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో మనిషిగా ఎదిగారో, జీవించారో, అదే శతాబ్దములో, శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలండి? 100. నువ్వేమన్నా 100 అన్న, ఇంగ్లీష్లో చెప్పావా? అక్కడ వాళ్ళు 10 అని చెప్పారు గట్టిగా. 10 అన్నారు. అయితే జాగ్రత్తగానండి, 100 సంవత్సరాలు కదా. ఏంటి మీ ఇద్దరికి ఆ సందేహం అంటే చెప్పండి, నేను క్లియర్ చేస్తా. దశాబ్దం అంటారా? అవును, నేను దశ అనలేదుగా, శతాబ్దం అన్నానుగా. ఓకే. అయినా ఇప్పుడు 1వ శతాబ్దం అంటారు కానీ దశాబ్దం అంటారా? అమ్మ, 1వ దశాబ్దము 2వ దశాబ్దం అని ఎక్కడ ఉందా? శతాబ్దం అని ఉందా? చెప్పండి, నాకు తెలియదు. ఒకవేళ నేనేమన్నా మిస్టేక్ అయితే నేను కూడా సరి చేసుకోవడానికి. శతాబ్దం కదా అనేది, దశాబ్దం అంటారుగా. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. ఏదో ఒక దానికి వాడతారు, 4 దశాబ్దాలుగా నేను పరిపాలన చేస్తున్నాను అంటే. 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలు, అది వేరు. ఈ శతాబ్దం అనేది మన సంవత్సరాల్లో వాడేటప్పుడు, ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం ఇంతకీ? 20 21? ఆయన నీ 10th ప్లేయర్ అయినా నేనే సూపర్ అనుకుంటా. ఇప్పుడు 21వ శతాబ్దమేనా? అమ్మో, నన్ను డౌట్లో పడేసి అసలు ప్రసంగం ముందుకెళ్తాను లేదని డౌట్ వచ్చేస్తున్నాను. 21వ శతాబ్దం కదా. అయితే ఇప్పుడు రోమా సంఘానికి పౌలు ఎప్పుడు లేఖన రాశాడయ్యా అంటే, అది సుమారుగా చెప్తున్నా, నేను సుమారుగా చెప్తున్నా, 50వ సంవత్సరము తర్వాత అనుకుంటా, 40 నుంచి 40 పైచులకే, 45 పైచులుగా 60కి లోపు మధ్య సంవత్సరాలలో 1వ శతాబ్దమే. 42 నుంచి 46, 52 నుంచి 56 వరకు ఏదో ఉంది మొత్తానికి. ఆ సంవత్సరాలలో రోమా సంఘానికి పౌలు ఏం చేశాడు? లేఖ రాశాడు. అంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఉండి తాను ఎంత పరిశుద్ధంగా జీవించాడో అప్పటి కాలపు భక్తులందరూ కూడా, అప్పుడున్న ప్రజలందరూ చూశారు. చూచిన వారిలోనే ఏమున్నాయి?
అక్కడ ఇప్పుడు 10వ వచనంలో ఏం చదువుతున్నా, 10వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు గూర్చి రాయబడినది ఏమనగా, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు. అయ్య బాబు, ఎప్పుడు చెప్పాడండి ఈ మాట? ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దములోనే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. యేసుక్రీస్తు వారి మనిషిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నారని పండితుల యొక్క అభిప్రాయం చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి ఆధారము బైబిల్లో మరి నాకు తెలిసి ఎక్కడ అంతగా క్లియర్గా కనపడలేదు. అయితే కొన్ని విషయాలు చెప్తాను. 8వ దినాన సున్నతి పొందారు యేసుక్రీస్తు వారు. 12వ సంవత్సరం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు లోబడినట్లుగా ఉంది. అలాగే ఇంకో పండితుల అభిప్రాయము, వ్యాఖ్యానము చేసినటువంటి భక్తులలో ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారి బాప్తిసం అనేదంట 18 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిసం పొందారని చెప్పి ఒక వ్యాఖ్యాన శాస్త్రం చెప్పాడు. అలాగే 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులతో కలిసి వారి పనుల్లో సహకరించినట్లుగా బైబిల్ కనబడుతుంది, బైబిల్లో మనకు తెలుసు. కానీ మిగిలిన 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కాలం గడిపినట్లుగా చరిత్ర చెప్తుంది. 3టికి ఆధారాలు మన బైబిల్లో కనబడుతున్నాయి. 2టికి ఆధారాలు మాత్రం పండితుల యొక్క అభిప్రాయాలను వారు వెళ్ళబూస్తూ మనకు తెలియజేస్తూ వచ్చారు. ఇది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషిగా ఆయన జీవించిన ఒక కాలం అన్నమాట. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన జీవించి ముగించిన తరువాత మరికొన్ని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలలో జరిగిన అనుభవమే రోమాపత్రిక పౌలు రాసిన అనుభవం అన్నమాట. అప్పుడు అంటున్నాడు కదా, 10వ వచనం ఏమన్నాడు? నీతిమంతుడు నీతిమంతుడు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అది ఒకటి. అసలు నీతిమంతులు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి గ్రహింపు లేదు, రెండవది దేవుని వెదికే ఆలోచన లేదు. అందుకని వాడు నీతిమంతుడుగా జీవించలేకపోయాడు. గ్రహింపు అనేది ఉన్నా, దేవుని వెదికే ఒక గ్రహింపు ఉన్నట్లయితే వాడు నీతిమంతుడిగా బ్రతికేవాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి కాలములోనే రోమా సంఘాన్ని ఎత్తిపట్టుకుంటూ అక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే అర్థమేంటి? ఎవరు లేరనే కదా. అంటే అప్పటి కాలంలో నీతిమంతులు లేడండి, ఇప్పుడు కాలంలో ఉన్నారనా? యేసుక్రీస్తు వారు ఉండి వెళ్ళిపోయిన 15 సంవత్సరాలకి దారి తప్పితే ఇప్పటికి 21వ శతాబ్దంలోకి వచ్చేసాం కదా. ఇప్పుడు మరి ఇంకా ఎంత దారుణాతి దారుణముగా జీవితం కూడా కొనసాగించబడుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఇందాకడ అమూల్య చెప్పుకుంటూ వస్తుంది, మన పిల్లలను మనము ఎంత జాగ్రత్తగా పెంచగలుగుతామో అంతగా మనం క్షేమంగా ఉంటాం. పిల్లలు కాదు క్షేమం, మనం క్షేమంగా ఉంటాం. అర్థమైందా? స్కూల్లో చెప్పే పాఠాలు, హోంవర్కులు ఎలాగైతే ఇంట్రెస్ట్గా వాళ్ళ మీద మనసు పెట్టి వాటిని ఫిలప్ చేపిస్తున్నాము, పూర్తి చేస్తున్నాము, అలాగే భక్తి విషయంలో కూడా వాళ్ళకంటూ ఒక కొంత సమయాన్ని మీరు వెచ్చించగలిగితే, అది మోషే ఉన్న కాలములో అప్పటి కాలపు ఏమండి భక్తులకు మోషే ద్వారా దేవుడు చెప్పిన మాటల్లో కూడా, ఆ మాటల్లో ఈ మాటలు కూడా ఉన్నాయి. మీకు ఏదైతే నేర్పించున్న వాటిని మీ పిల్లలకి ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలంట? నేర్పించాలి. అప్పుడు ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి కష్టాలు అనేవి అనుభవాల్లో తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అలా స్కూల్లో పాఠాలు అలా నేర్పిస్తున్నామో, ఈ బైబుల్ ఉన్న పాఠాలను కూడా మన పిల్లలకి ఏం చేయాలి? వాక్యం అనే పాలతో మన బిడ్డలను పెంచాలి. ఒకవేళ పెంచకపోతే రేపటి దినాన్ని ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నా కొడుకుని మార్చయ్యా, నా కూతురుని మార్చయ్యా అని ప్రార్థన చేసుకోవాలి.
నీ ప్రార్థన అంశం మారిపోతుంది, ఒక ప్రార్థన అంశంగా మారిపోద్ది. ఎందుకు అలా చెప్తున్నారంటే ఊరికనే పౌలు ఆ రీతిగా రాయలేదండి. ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన చెప్తా వినండి. భార్య భర్తలకు ఇద్దరు కుమారులు పెరిగారు, పెద్దయ్యారు. ఈ తండ్రి మరి ఈ భారతదేశంలో అది చెన్నై ప్రాంతము, మరి ఏ ప్రాంతం అంత ఐడియా లేదు, గుర్తురాదు. కష్టపడి పని చేస్తే అతడు ఒక డ్రైవరు. అక్కడ పనిచేసి వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదివించడం కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ సరిపోవట్లా. ఎవరో చెప్తే సలహా మేరకు ఏం చేసిండు, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ కష్టపడి సంపాదించి కొంతలో కొంత ఆయన ఖర్చులకు ఉంచుకొని మిగిలి అంతా మరి ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి పంపించేవాడు. భార్య ఏం చేస్తుందంటే పిల్లలిద్దరిని కూడా చక్కగా పంపించిన డబ్బులతో తినక బిడ్డల చదువులు బాగుండాలి, వారు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తే కాస్త వచ్చిన సంపాదనతో ఏమండి కాస్త ఇల్లు గడుస్తుంది, కాస్త గట్టెక్కగలుగుతాము, ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నట్లుగా ఆలోచనతో బిడ్డలు కూడా చక్కగా చదివించడానికి ఇష్టపడతారు. అలాగ చదివిస్తూ ఉండగా మరి పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు కాలేజీకి వెళ్ళడం దగ్గర నుంచి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు అలవాటైపోయి తన చదువులు వెనకబడిపోవడం అలాగ జీవిస్తూ ఉండగా ఒకానొక దినమందు అతడు బీకామ్ అనుకున్న డిగ్రీ చేశాడు. ఆ చదువుతున్నప్పుడు రాశాడు. చదివిన తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో మనవాడు ఫెయిల్యూర్ అయిపోయాడు, తప్పినప్పుడు తల్లి ఏం చేసిందంటే, ఎరా తండ్రి ఆయా కాయ కష్టం చేసి ఎంతో కష్టపడి తినక పాపం సంపాదించి మీ బాగుబోగుల కొరకు డబ్బులు పంపించి మీరు చదివిస్తూ ఉంటే, ఏరా నువ్వు దీనికి అలవాటు పడిపోయి ఆ చెడు స్నేహాలకు వాటికి అలవాటు పడిపోయి ఇప్పుడు చూస్తేనో డిగ్రీ తప్పావురా అని చెప్పి కాస్త మందలిచ్చిందంట తల్లి. ఎందుకు అలా చేసావని చెప్పి మందలిస్తే ఆ చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు అలవాటు పడిన ఆ వ్యక్తి తల్లి మందలింపుకుతూ మనోడు తట్టుకోలేక గిట్టక నన్ను మందలిస్తావా అని చెప్పి ఏం చేశాడంటే తల్లిని అక్కడికక్కడే చంపేశాడంటండి. చంపేస్తే ఈ చంపడము పక్కనున్న తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు, వాడు చూస్తూ ఉంటే వాడంకు చూసి తల్లి లేకపోతే నా తమ్ముడు బ్రతకలేడు, తల్లి ప్రేమ లేకపోతే, ఎందుకంటే తల్లి అంటే తమ్ముడికి చాలా ఇష్టం కాబట్టి ఇక తల్లి చచ్చిపోయింది కదా, తల్లి ప్రేమ లేకపోతే వీడు బ్రతకలేడని చెప్పి వాడిని కూడా చంపేశాడంట. చంపేసి ఇద్దరిని చెరో మూటలు పెట్టి ఆ పైన గదిలో పెట్టేసి కిందకి వెళ్ళి వాళ్ళ పిండికి ఫోన్ చేసి మీ అక్కను చంపేశాను, మీ తమ్ముడిని చంపేశాను, వెళ్ళి చూసుకో అని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే ఫోన్ చేసి చెప్పి మనోడు వెళ్ళిపోయాడు అంటండి. ఆ పిన్ని వెళ్ళి చూసుకుంటే బోరుమంట ఏడుస్తూ ఉంది. ఏడ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే వాడు ఎక్కడో తిరుగుతూ ఉన్నాడంట. పట్టుకొని వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. చూడండి, మనిషిలో ఉన్న ఒక చిన్న పాపం ఏం చేసిందంటే తల్లి అని చూడకుండా అలాగే తమ్ముడు అని చూడుకోకుండా వారిద్దరిని కూడా ఏం చేశాడండి, చంపేశాడండి. ఎందుకంటారు? పెంచవలసిన రీతిగా బిడ్డని పెంచకపోవడం. హల్లెలూయా. ఒక చెట్టు పెరగాలి అంటే, అది మంచి ఫలాలు ఇవ్వాలి అంటే దానికి కావలసిన పోషణ సకాలంలో మంచిగా దానికి వేయగలిగితే అది చక్కటి ఫలాలను ఇస్తుంది. కానీ ఆ యొక్క పోషణ అనేది సరిగ్గా లేకపోతే ఫలాలు ఇస్తుందండి? ఫలాలు ఇస్తుందా? ఇవ్వదు. ఇవ్వకపోగా నీ ప్రయాసంతో ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అలాగే మన బిడ్డలను పెంచే విషయంలో కూడా వారికి ఆ పెంచవలసిన విధానంగా వారికి పోషణ అనేది సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఆ తప్పితే చూడండి, తల్లికి ఇంకెంత ఆయుష్ ఉందో, అనవసరంగా కుమారుడి చేతుల్లోనే చంపబడింది. ఆ తమ్ముడికి ఇంకెంత భవిష్యత్తు ఉందో, కానీ అన్న చేతిలోనే చంపబడ్డాడు.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి నెత్తు నోరు కొట్టుకునే పరిస్థితి మన ఇంటి దాకా రాకుండా ఉండినట్లుగా మనం జ్ఞానయుతముగా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పనా నేను, ఎందుకు మీరు మీ పిల్లలకి వాక్యాన్ని ఎందుకు నేర్పించాలంటే, ఏమండి, ఏ వయసులో చెప్తే వారి మైండ్లో ఆ మాటలు అలాగ ప్రింట్ అయిపోతాయో ఆ వయసులో చెప్తేనే ఆ మాటలు పనిచేస్తాయి. ఒక వయసు మీరితే నువ్వెంతైనా చెప్పు, వాళ్ళ మైండ్లో ఏమాత్రం పనిచేయవయ్యి. అర్థమైందా? అదేదో అంటారు కదండి, టీనేజా అంటే, టీనేజ్ అంటే ఏ వయసు? అది యవ్వన వయసు కదా. ఆ టీనేజ్ రాకముందే బాల్య, అందుకనే దేవుడు వాక్యం ఊరికి చెప్పలా, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి అని పెద్దోళ్ళకి చెప్పారు. నేనంటాను, వాళ్ళకి స్మరణకు తెచ్చుకోని రీతికి పెద్దవారులారా మీరు తయారు చేయాలని. వాళ్ళు స్మరణకు తెచ్చుకోవాలి సృష్టికర్తను. అలాగే అంటే సృష్టికర్తను బాల్య దినములందే వారు స్మరణకు తెచ్చుకోవాలంటే బాలుడు నడవలసిన త్రోవేంటో తల్లిదండ్రులకు మీరు నేర్పించాలి. నేర్పిస్తే బాల్య దినములందే వాడు ఏం చేస్తాడంటే సృష్టికర్తను జ్ఞాపం చేసుకుంటాడు, స్మరణకు తెచ్చుకుంటాడు. లేకపోతే బాల్య దినములందు వాడు వేరేది నేర్చుకున్నాడు అనుకోండి, అవి జ్ఞాపం తెచ్చుకుంటాడు వాడు. అర్థమైందా? నీవు సృష్టికర్తను కానీ వాడికి స్మరణకు తెచ్చుకున్నట్లుగా చేస్తే, నేర్పిస్తే అవి జ్ఞాపం చేసుకుంటాడు. కానీ వాడు ఏది నేర్చుకుంటే అవే జ్ఞాపం చేసుకుంటాడు తర్వాత. ఈరోజు ఒక కుటుంబం వచ్చి చెప్తుంది, అయ్యా మా ఓడు భూమికి 3 అడుగులు ఉంటాడు. వాడు వాళ్ళ స్నేహితులు చెప్తున్నారంట వీడికి, ఏంట్రా ఇంకా మీ అమ్మని రూపాయి అడుగుతున్నావా? ఏంటంట, భూమికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఆడంతా, ఇది మన హర్షగాడు కన్నా నిఖిల్ కన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తక్కువే ఉంటాయి. ఇక్కడికి ఇంకా 2-3 సంవత్సరాలు తక్కువే ఉంటాయి. వాడుకున్న ఫ్రెండ్స్ ఏమంటున్నారంట, రాయ్ మామూలుగా మాట్లాడుకుంటారు కదా, ఏమనుకున్నారు మనకు తెలీదు. వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఎవరండి నీ దృష్టిలో పిల్లలు? మా వాడు ఇంకా చిన్న పిల్లోడు అండి, వాడికి ఏం తెలియదు, పిచ్చి మొక్క, నీకు తెలీదు వాడు పిడుగు అని. వాడు రంగు చూడాలని బయటికి వెళ్ళు. వీళ్ళు ఎందుకు అలాగ ఎంక్వైరీ చేశారు, ఎందుకు అలాగ ఆలోచన చేశారంటే, వీడింట్లో అన్నాడు, ఏంటమ్మా నేనన్నా ఇంకా రూపాయా నాకు ఇచ్చేది? నాకు 20 రూపీస్ కావాలంట. ఎంత కావాలి? ఏంట్రా వీడు రూపాయి అడిగి కూడా 20 రూపీస్ అడుగుతున్నాడు ఏంటని చెప్పి ఒకసారి ఇలా ఫ్రెండ్ సర్కిల్ ఏంటా బ్యాచ్ అని చెప్పి తల్లిదండ్రులు వారికి తెలియకోకుండా ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలు బయటపడింది ఏంటి తెలుసా? వీళ్ళ సంభాషణ. ఆ సంభాషణ ఏంటి? ఎరా మీ అమ్మ నువ్వు ఎంత అడుగుతావు? మా అమ్మను 1 రూపాయి అడుగుతా, అంతకని ఎక్కువ తొనుద్ది. ఒరే పిచ్చి మోకవాడా, మా అమ్మని 20 రూపాయలు అడుగుతారా? ఒకవేళ తంతే నేనేం చేస్తాను, తంతావానని చెప్పి ఒక రోజంతా కనపడకుండా వెళ్ళిపోతాడు. ఇది వీళ్ళ మధ్యలో నడిచే సంభాషణలు. అందుకే నువ్వు కూడా ఏం చేయాలి, మింట్లో అడుగో అని. ఈడు రూపాయి కాస్త ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 20 రూపీస్. అక్కడ దాగిందా ఏంట్రా? ఇంకా మీ ఇంట్లో డబ్బా టీవీయా? ఏ టీవీ? నాకే లేదా మైండ్. మా ఇంట్లో డబ్బా టీవీ ఉందని ఫీలింగ్ నాకే లేదు ఇప్పుడు వరకు. మా పిల్లల్ని అడుగుతా, మీకుందా ఆ ఫీలింగ్ ఏమన్నా? మా వాళ్ళిద్దరికి ఫోన్లు ఉన్నాయి కదా, ఆ ఫీలింగ్ లేదు. డబ్బా టీవీయా? అరే గోడకు పెట్టుకునే దాని గురించి పలకడం తగలేదు, తెలియపోయినా ఏరా గోడకు తగిలిచ్చే టీవీ లేదా మీ ఇంట్లో? ఏ టీవీ లేదంట. వీడికి స్కూల్లో చెప్పి పాఠాలు కూడా గుర్తుండవు వీడికి. ఇంకా ఏబిసిడీలే వాళ్ళ దగ్గర ఉన్నాడు వీడు. కానీ వీడు పలికే మాటలేంటి? వీడు చెప్పడం, వీడింటికి వెళ్ళి ఏమా ఏంటి ఇంకా మనం ఈ డబ్బా టీవీలను చూడాలా? ఆ గోడ పెట్టుకునే టీవీలు కొనవా?
కొనండి అని ఈడు అంటున్నాడంట. వాళ్ళు చెప్తుంటే నేను అన్నాను, నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాం కదా, పిల్లల్ని అవసరమైతే ఒక దెబ్బ పీకి మర్యాదగా సండే స్కూల్లో కూర్చోబెట్టండి. వాళ్ళకి సండే స్కూల్లో చెప్పే మాటలు, అది బాలుడు నడవలసిన త్రోవేంటో ఆ త్రోవను చూపిస్తారు. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడు, లేకపోతే మిమ్మల్ని దారి మళ్ళిస్తాడు. అంతే, వాడు తప్పిపోడు, మీరు తప్పిపోడు చేస్తాడు. వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అలాగా ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడంట. వాడు మాటలు వింటుంటేనండి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుందంట. ఈ రోజు వీడి నిక్కల మీద తిరిగేటప్పుడే వీడిని మాటలు మాట్లాడుతుంటే రేపు ప్యాంట్ వేసుకుంటే. అందరికి వందనాలు, అందరికి వందనాలు అన్నానండి. చెప్పరే నాకు అది. అందుకనే జాగ్రత్తగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ కూడా బొత్తిగా త్రోవ తప్పి చెడి ఉన్నారు, గ్రహించువాడు లేడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల నడవడి గురించిన గ్రహింపు నీకు ఉందా? ఈరోజు నువ్వెలా జీవిస్తున్నావో నీ జీవితాన్ని గురించిన ఒక గ్రహింపు ఉందా నీకు? నీ జీవితమే నీ బిడ్డలకు పాఠం. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రీతికి పలుకుతున్నారు, ఏ రీతికి పిలుచుకుంటున్నారు అనే ఒక అవగాహన అనేది నీ బిడ్డల మాటల విషయంలో. అబ్బో మా బావుడు భలే తిడుతున్నాడండి, ఈరోజు ఆన్లైన్లో తిడతాడు, రేపు నిన్ను తిడతాడు, తలకే దించుకోవాల్సి వస్తుంది. ఇక అబ్బా మా ఓడండి పదాలు సరిగ్గా రాకపోయినా కానీ వచ్చి రాని పదాలు ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ముచ్చటగానే ఉంటుంది, రేపొద్దు నీ ముచ్చట తీరిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో ప్రస్తుతం పరమగీతాల్లాగా నడుస్తుందేమో, అది విలాప వాక్యాలుగా మారకుండా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ప్రస్తుతం ఎలాగ ఉంది, పరమగీతాల్లాగా ఉండొచ్చు. రేపటి దినాన అదే కుటుంబం విలాప వాక్యాలు కాకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని చేసుకుంటారు, జాగ్రత్తగా కట్టుకుంటారు. అర్థమైంది? పరమగీతాలు విలాప వాక్యాలు అంటే ఏనక్క, అర్థమైందా? ఇవాళ ఒకరిని అడిగా, ఏంటి మీ ఆవిడ రాలేదు, మీ అమ్మాయి రాలేదండి. అమ్మో వర్షం పడుతుందండి. ఓరిని దెబ్బ తగ్గిపోను. ముసలి తల్లి వచ్చిందా? మా అమ్మ వచ్చింది. మరి ఆవిరా ముసలి వయసులో తల్లి వచ్చింది, వయసులో ఉన్న భార్య పిల్ల మాత్రం రాలా? రాలా. వర్షంలో తడిచిపోతే పాడైపోతుందంట ఆరోగ్యం, ఆరోగ్యం పాడైపోతుందంట. అప్పుడు నేను నాకు అనిపించింది, ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు, కానీ అక్కడ ఇద్దరు పోయిన వారంలో బలహీనత ఉన్న వాళ్ళు ఇద్దరిని అడిగా, ఇద్దరిని పిలిచా. అమ్మా మీరు ఆదివారం ప్రార్థనకు వచ్చి బలహీనం అయిపోయారు కదా అన్న. లేదు పాస్టర్ గారు, ఇంటికాడ ఉన్నప్పుడు అయిపోయాం. ఎప్పుడు ఉన్నప్పుడు అయిపోయారంట వాళ్ళు? బలహీనమయ్యేది మందిరానికి వచ్చినప్పుడు తడిసినప్పుడు అవదండి, ఇంటికాడ ఉన్న వస్తుంది వచ్చే బలహీనత. ఎప్పుడు వస్తుంది? సరే వర్షం కదా, మరి ఆటోలు ఏమైనా ఆగిపోయినాయి మన ఏరియాలో? అదే కానీ పిల్ల పొద్దు నుంచి పాలు తాగట్లా, కడుపులు ఏంటోలాగా కడుపు చూస్తూ గట్టిగా ఉంది, వర్షం పడుతుంది కదా, ఇంటికాడ కూర్చోబెట్టుకుంటారా? తడిసిపోతే ఆరోగ్యం పాడైపోయిద్దిగా, ఇక్కడ కూర్చుంటారా? కూర్చోబెట్టరు. ఏం చేస్తారండి? ఆటో. ఇప్పుడు ఏం ఆటోలు వచ్చినాయి అయ్యా? ఏంటి? రాపిడో, ఏపిడో, ర్యాపిడో, ఇంకోటి ఏంటిది, ఓలా. నేను అప్పుడు అనుకున్న ఓలా అంటే కారు ఉంది కదా, ఓలా కార్లు ఉంటాయి కదా, ఓలా కారు ఉందా కంపెనీది? బైకా? ఓలా కారు ఉందా కంపెనీది? ఓలానో వాల్వానో ఏదో ఉంది, కారు ఉంది. నేను అనుకున్నాను ఆ కార్లు వస్తాయేమో అనుకునేవాడిని, మనకంత నాలెడ్జ్ చెప్పలేదు కదా. ఇప్పుడు అర్థమైంది, ఓలా, రాపిడో, ఇంకేమైనా ఉన్నాయా? ఏంటిది? హూపత్తా, హూబర్క్, హూబా,
ఊబర్. అబ్బో, అది ఏంటిది? కారా ఊబర్ అంటే? ఆటోనేనా? కంపెనీల పేర్లు ఇవి. అయ్యి బాబోయ్, ఎమ్మని టకటక కొట్టేస్తారు. ఎంత అవుతుంది? ఎంతైనా పర్వాలేదు బాబు, ముందు పద అర్జెంట్ కానీ. అరే అదే ఆసక్తి. విలువైన దేవుని దిన విషయంలో ఎందుకు ఒక మనిషికి కనబడట్లా, ఆలోచన రావట్లా? ప్రభు దినం విలువైంది అంటున్నాం. ఈరోజు నేను అంటాను, విలువైన దానికి అందరూ విలువ ఇస్తారు లేరా? ఇస్తారా? మరి అలాంటప్పుడు ప్రభు దినం విలువైంది కదా, ఆ విలువైన దానికి ఎందుకు విలువ ఇవ్వట్లా? ఈరోజు సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా నువ్వు కనబడాలంటే విలువైన దేవుని సన్నిధిని విలువగా నువ్వు ఆరాధించు, విలువగా గౌరవించు, విలువగా పూజించు. అప్పుడు సమాజంలో నా దేవుడు విలువైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుణ్ణి విలువగా ఎంచుకొని ఆరాధించారో, పూజించారో, గౌరవపరిచారో, మహిమపరిచారో వారందరికీ నా దేవుడు అదే ప్రజల మధ్యలో విలువైన వ్యక్తులుగా నా దేవుడు దీవించాడు. ఈరోజు ఈ మాటలు చెప్తున్న నా బ్రతుకు కూడా ఒకప్పుడు ఇదే ప్రాంతంలో, ఇదే రామరాజనగర్ ప్రాంతంలో విలువలేని బ్రతుకు, విలువలేనటువంటి బ్రతుకుతో బ్రతుకుతున్న ఇదే ప్రాంతంలో ఈ రోజు ఒక విలువ కలిగిన వ్యక్తిగా నా దేవుడు నన్ను ఎందుకు, ఏ పరిస్థితిని బట్టి నిలబెట్టాడంటే విలువైన దేవుడు, విలువైన వ్యక్తిగా ఆరాధించాను కాబట్టి ఈ రోజు ఒక విలువైన వ్యక్తిగా ఇదే ప్రాంతంలో నా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు లేదు, సంజ లేదు, సంస్కారం తెలిసేది కాదు, ఇష్టానుసారంగా జీవించిన నా జీవితానికి ఈరోజు చదువుకున్నటువంటి బిడ్డల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించే ఒక విలువ నా దేవుడు ఇచ్చాడు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విలువలేని జీవితానికి విలువ అనేది కలగాలంటే విలువైన దేవుని సన్నిధిని విలువగా భావించు, విలువ తక్కువగా చూడమాక. చాలా మంది ఎలాగుంటారంటే వెళ్దామలే, అది కంగారు ఏముంది, ఎప్పుడు పోయేదేగా, ఏంటంట ఎప్పుడు తినేదేగా, ఆగుతావా? టైం టు టైం పడిపోవాలి కడుపులో. అమ్మో ఎడిసేదు కడుపు, టైం టు టైం పడిపోద్ది కదా. రోజుకు 3 పూటలు పడాలి, 4 పూటలు పడాలి, 5 పూటలు పడాలి కదా. అలాగైతే ఆదివారము ఆరాధన విషయంలో ఎందుకు నీకు అంత అశ్రద్ధ? ఈరోజు కొంతమంది అంటా ఉంటారే, నా విలువ ఇప్పుడు తెలియదులే నీకు కదా. ఈరోజు దేవుడి విలువ నీకు తెలియదు. ఈ దేవుని విలువ ఎప్పుడు తెలుసా? నీకు బలహీనత వచ్చినప్పుడు తెలుసుద్ది. పోయిన వారంలో 2 ఫోన్లు చేసండి, వాళ్ళకు వచ్చిన బలహీనతను బట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు అడిగిన విధానం ముందు చూసారా, నాకు బాధ కలిగించింది. ఈరోజు నేను అంటాను, ఆ బాధల్లో నుంచి వారు బయటపడగలిగారంటే ఈ విలువైన దేవుని కృప వలన మాత్రమే వాళ్ళు ఈరోజు క్షేమముగా ఉన్నారు. ఇద్దరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. నిజం, బాగా భయంకరమైన బాడీ పెయిన్స్ అంట, తట్టుకోలేకపోయారు ఇద్దరు. తట్టుకోలేక ఒక మాటగా కళ్ళెదురుగుంటే కన్నీరు పెట్టుకునే వాళ్ళు, కానీ ఫోన్ ద్వారాగా ఆ కన్నీరు పెట్టినంత పనైంది వాళ్ళ బాధ. కానీ దేవుడు కృప ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని తాకి స్వస్థపరిచి ఈరోజు ఇద్దరు కూడా క్షేమముగా దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధన చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంటున్నాను, ఎందుకు దేవుని సన్నిధికి విలువ ఇవ్వాలంటే నేను బలహీనతల్లో కాపాడేది దైవ సన్నిధేనండి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకునేది ఈ దైవ సన్నిధేనండి. నీకు ప్రశాంతత లేక, నీకు నెమ్మది లేక, ఏమంటే దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్నప్పుడు ఏం చేయాలో ఆలోచన తోచనటువంటి అనుభవాలు గుండగా నీ జీవితం నడిపించబడుతున్నప్పుడు, ప్రభువా నన్ను ఇది ఒక్కసారి క్షమించయ్యా, ఇంకా జీవితంలో ఈ పొరపాటు చేయని, తప్పు చేయనని ఒప్పుకొని ప్రార్థించావే, ఆ రోజు ఆ దేవుడు కనికరించి కాదా నేను బాగు చేసింది? ఈరోజు ఆ దేవుడే నీకు చులకనైపోయాడా? ఆ దేవుడే నీకు తక్కువైపోయాడా? ఆ దేవుడికి ఒక విలువ లేని వాడికి అయిపోయాడా? ఒకప్పుడు నువ్వు విలువగా చూసావు కదా, ఏది నీకు బాగోనప్పుడు. యేసయ్యా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా, ఈ టైంలో నువ్వే నన్ను స్వస్థపరచయ్యా, నువ్వే బాగు చేస్తావని ఆ రోజు ప్రార్థన చేసావే. బాగుపడిన తర్వాత ఈరోజు ఆ యొక్క ప్రార్థన జీవితం ఏమైపోయింది?
హల్లెలూయా. దయచేసి విలువైన దేవుని సన్నిధిని చులకనగా చూడమాకండి. చులకనైపోతాం అందరి ఎదుట, చిన్న చూపు చూడబడతాం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, విలువైన దేవుని సన్నిధిని విలువలేని దానిగా నువ్వు చూస్తే సమాజంలో నీ విలువను పోగొట్టుకుంటావు. వాస్తవంగా చెప్తున్నా. దేవుని సన్నిధిని ఎంత విలువగా ఎంచుకొని నీవు ఆరాధిస్తావో సమాజంలో దేవుడు అంత విలువ నీకు ఇస్తాడు. ఇది నేను అనుభవించి చెప్తున్నానండి, మీకు అనుభవించి చెప్తున్నా. ఈరోజు కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, చదువుల మధ్యలో ఒక దైవ సేవకుడుగా ఒక విలువ అనేది నాకు ఇవ్వగలుగుతున్నారంటే, ఈరోజు నా చదువు చూస్తే విలువిచ్చే చదువు కాదు. ఏమండి, నా ఆకారం చూస్తే నాకు విలువిచ్చే ఆకారం కాదండి. అలాంటి నా జీవితం నాకు విలువిస్తున్నారంటే ఒకటేనండి, ఈ జీవితం యేసయ్యకు విలువిస్తుంది. కాబట్టి నా దేవుడు అనేక మంది గొప్ప వారి దగ్గర ఒక విలువైన వ్యక్తిగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటగా చెప్పాలండి, కొన్ని లక్షలకు లేకపోతే కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఈరోజు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే నిలబెట్టుకొని వాళ్ళ దగ్గర ఒక విలువైన వ్యక్తిగా నిలబెట్టుకొని దేవుడు ఉంచుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారి మధ్యలో కూడా దేవుడు నిలబెట్టుకుంటున్నాడండి. అలాగే ఒక విలువైన వ్యక్తిగా, గౌరవం కలిగిన వ్యక్తిగా ఉంచుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ దేవుణ్ణి ఒక విలువైన దేవుడిగా నేను ఆరాధిస్తున్నానండి. నా ఊపిరి నా యేసయ్య అని భావించి బ్రతుకుతున్నానండి. నేను అంటాను, నీకు ఊపిరి పోసిన ఆయనే నీ ఊపిరి అవ్వాలి. నీకు విలువిచ్చిన ఆయనే నీకు విలువగా కనపడాలి. నీకు ప్రాణం పెట్టిన దేవుడే నీకు ప్రాణంగా మారాలి. హల్లెలూయా. నీకు ఆశీర్వాదానికి కారణమైన దేవుడే నీకు ఆశీర్వాదం అవ్వాలి. ఆయన అవ్వాలి, అన్నీ ఆయన అవ్వాలి మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఏం చేయాలంటే అలాంటి ఒక విలువైన వ్యక్తిగా బ్రతకాలి అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే రోమా సంఘానికి పౌలు చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దారి తప్పి లేకపోతే త్రోవ తప్పి చెడి ఉన్నారు. గ్రహించువాడు లేడు, దేవుడు వెతకువాడు లేడు అని చెప్తూ ఇంకేమంటున్నాడు? అందరు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. ఏమైపోయారంట? అందరూ అయిపోయారంట. అయితే నేను వచనాలను చదివించుకోవడం ముందుకు తర్వాత ఏమన్నాడంటే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతిక తెరచిన సమాధి తమ నాలుకలతో మోసము చేదురు. హల్లెలూయా. నీతిమంతుడుగా లేని వాడి యొక్క జీవిత విధానం, పాపిని అని కొనుక్కోకుండా కప్పుకొని జీవించే వారి యొక్క జీవిత విధానం ఇలాగ ఉంటుంది. వారి నోరు తెరచిన సమాధి ఏంటిదండి? ఎవరి నోరు? పాపినని ఒప్పుకోకుండా కప్పుకుంటూ జీవించేవాడి నోరు ఎలాంటిదండి? తెరిచిన సమాధి. ఎంత కమ్మని వాసన వస్తుంది కదండి. మిమ్మల్ని అందరినీ ఒకరోజు సమాధులతోటి తీసుకెళ్ళాలా? అన్ని తెరవక్కర్లు, ఒకటి తెరితే చాలు. ఈ రోమా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంట, ఎవరైనా తప్పు చేస్తేనంట చచ్చిన శవాన్ని కట్టేసేవాళ్ళు అంట. దేని కట్టేవాళ్ళు? శిక్షలో అదో శిక్ష. చప్పంగా ఉన్నానే వాడిని ఏం చేస్తున్నాడండి? జీవోత్సవంలాగా పడి అటు చావలేక బ్రతకలేక సత్తాడు. అంత మామూలు చావు కదా, అది భయంకరమైన చావు కదా. అమ్మో, మనకి ఎలిగి సత్తైనా మన ఇంట్లో బతకలేము, ఉండలేం కదా.
మనం క్యాట్లాగా తిరుగుతాం. ర్యాట్ చచ్చిపోతే క్యాట్లాగా తిరుగుతాం. మనం ఎలా తిరుగుతామండి? మా పాశ్రం అయితే అసలు బతకనే వద్దు, అది ఎక్కడుందో మొత్తం లాక్కొచ్చేది బయటికి. అసలు వాసన వచ్చిందంటే భలే పసికిటేస్తా మా పాశ్రమ్మ, టక్మని పట్టేసుకుంటుంది అది. మనం అటు ఇటు తిరుగుతాం కానీ ఆమె చెప్పేస్తుంది ఎక్కడో వచ్చింది అంటది, అది అక్కడే ఉంటుంది. అది వాళ్ళ నోర్లు ఎలాంటివి అంట? తెరిచిన సమాధి. వారి నాలుకలతో ఏం చేస్తారంట? మోసము చేయదురు. నిన్న కాదు 3 రోజుల క్రితం, 3 రోజుల క్రితం ఒక సంస్థను నడుపుతున్నామని చెప్పి 4 మగోళ్ళు వచ్చారు. 4 మగోళ్ళు వచ్చారు. వచ్చి ఒక ఆయన అయితే తెగ బ్లెస్సింగ్లు ఇచ్చేస్తున్నాడు నాకు. వచ్చిన దగ్గర నుంచి గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. అన్ని దీవులు నేను ఏం చేసుకున్నాను అనుకున్నా నా మనసులో. అన్ని దీవులు ఎన్ని చేసుకుని నేను వచ్చేస్తున్నాడు అనుకుంటూ బయట నుంచే పాస్టర్ గారు, మీమయ్య గారు, నాకు అసలు ఎవరో తెలియదు వాళ్ళు అంటూ వందనాలయ్య గారు అంటున్నారు. గేటు తీసుకుని వచ్చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా అడుక్కున్న వాడు వచ్చినా సరే గేట్ ఎందుకు తెస్తున్నారు అన్నం సహజంగా. వాడికి అంత ఛాన్స్ ఇవ్వను, నేనే వెళ్తాను. ఒకవేళ వచ్చినా వాడు అవతారం చూసి కూర్చోబెట్టి వాడికి చేయగలిగి చేసి పంపించేస్తా. అలాంటిది వీళ్ళు టిప్పు టాప్గా ఇన్సర్ట్ చేశారు, బెల్ట్ పెట్టారు, టై పెట్టారు, అన్నీ చేశారు. అసలు సూపర్గా ఉన్నారు ఆఫీసర్ లాగా. వచ్చి ఇంత బార్ బుక్ తీసి అంటున్నారు కదా, అయ్యగారు మేము ఫలానా చోటున ఒక సంస్థ నడిపిస్తున్నాము, అమ్మా అని పేరుంది దానికి ముందు స్టార్టింగ్. ఆ సంస్థ నడిపిస్తున్నాం అయ్యగారు, మీరు ఏం చేస్తారంటే మరి ఆ సంస్థను ఆ వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, బ్యాచ్ ఎంత ఉంటారని చెప్పి మీరు ఎంతో కొంత రాయాలి అంటున్నాడు. నేను దానికి కాసేపు వాళ్ళతో మాట్లాడి క్లాస్ బీగాను. అది తప్పునైనా అలా చేయమాకండి, ఏదో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడా ఏం చెప్పుకుంటూ అయ్యగారు అయినా కానీ మీరు అలా కాదులే కానీ చూడండి అందరూ ఎట్ట రాశారు, మీరు కూడా రాయాలన్నారు. ఏంద్ర ఎట్ట రాశారని చెప్పి ఒకసారి మళ్ళీ పైపెచ్చి అన్నారు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. నాకు 4 రోజులు చెప్పింది నాకు గుర్తుండి సాగు. ఇంకా సంవత్సరం క్రితం చెప్పింది ఏం గుర్తుంటుంది? అయినా మీరు వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు అయ్యగారు, కానీ ఈసారి మీరు ఏం చేయాలి, రాయాలన్నారు. సర్లే బాబు ఇంతగా బుక్ ఏంట్రా అన్న. అనగానే ఆ బుక్ తీస్తే దాంట్లో అన్ని వేలల్లోనే ఉన్నాయి, 100 లేదు, అన్ని వేలల్లో. మరి వీళ్ళు చుట్టారో వాళ్ళు చుట్టారో నాకు తెలీదు. మొత్తానికి సంతకాలు మాత్రం ఒక సంతకానికి ఇంకో సంతకానికి సంబంధం లేకుండా ఉన్నాయి. పక్కన మాత్రం అన్ని వేలల్లోనే ఉన్నాయి. ఓరి నాయన, ఈ లోపు నన్ను 10 సార్లు దీవించారు కదా వీళ్ళు. గడ్డిస్తూ అంటే నేను అది మన విశ్వాసులు, మన క్రైస్తవులకు సంబంధించిన సంస్థ అండి అన్నారు. అంటే నేను సేవకుడు కదా, అంటే మనిషిని ఎలాగ మాట్లాడితే బోల్తా పాడతారో ఆ టైపులో కొడతా ఉన్నారు. నేను నా ఉండపట్టలేక అయ్యా మీరు పాస్టర్ గారా అన్నా, ఎందుకంటే పెద్ద గాడ్ బ్లెస్ అంటున్నాడు కదా అని. మీరు పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు, లేదండి నేను మామూలు మనిషిని అంటున్నాడు. అరే మామూలు మనిషివా అనుకొని మరి తెగ గాడ్ బ్లెస్లు అని అతను పద్దాకిదే డైలాగు. మాటకు ముందు గాడ్ బ్లెస్ యూ, మాట వెనకాల గాడ్ బ్లెస్ యూ. ఎన్ని దీవించి వెళ్ళిపోయాడంటే ఆయన. సరే అని చెప్పి నేను సంతకం పెట్టేవాడిని కాస్త ఏం చేశానంటే అమౌంట్ రాయడం ఆపేసా. ఎందుకో నాకు రాయబుద్ధి అవ్వాల. ఈలోపు మన పెద్ద అబ్బి గుర్తుకొచ్చి మనోడు అన్నాడు, పాస్టర్ గారు ఎవరైనా మంచోళ్ళు ఎవరైనా కొద్దిగా అనాథాశ్రయం ఉంటే చెప్పండి అయ్యగారు, మా అమ్మాయి బర్త్డేకి అక్కడ ఏం చేద్దాం, భోజనాలు పెడదాం అన్నది గుర్తుకొచ్చింది నాకు. గుర్తుకొచ్చి నన్ను నాకండి నేను రాస్తే మహా అయితే నా మనసులో మాట చెప్పేశా. మీరు వేళ్ళ పూసుకుని వచ్చారు కానీ మన అంత ఎన్నోళ్ళ బ్యాచ్లే. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసే పరీక్షలు మనకు ఉన్నాయి, మనం చేస్తూ ఉంటాం మనం చేసే పరీక్షలు. అందుకే నేను అన్నాను కదా, నేను రాసే 200 300 ఏ మూల మీకు ఇట్లాగే చెప్పా, ఏ మూల. కాబట్టి ఓ పని చేద్దాం, అక్కడ అనాథాశ్రయం ఉందా అన్నా కదా, వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 50 మంది ఉంటారండి అన్నారు. అయితే 50 మందికి పెడితే ఇంకాస్త నేను రాసేది 200 300 ఏ మూలాది. అందుకని 50 మందికి కూడా మేము పెడతాం, భోజనాలు పెట్టేస్తాము, ఇంతగా అడ్రస్ ఏంటి ఇవ్వండి అన్న. అనగానే టక్మని తీసి విజిటింగ్ కార్డు ఒకటి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూసుకోండి ఆ అడ్రస్ చెప్పాడు. నేను అభికి ఏమన్నా ఫోన్ చేస్తే వచ్చాడు. అభి వచ్చిన తర్వాత ఆడి మొక్క వెంకట నా మొక్క, ఎందుకంటే పద్దాంగ గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. ఆయన వచ్చిన 5 నిమిషాలు 5-6 సార్లు చెప్పేశాడు నాకు. చెప్తే ఇంకా ఈ లోపు నేను ఎప్పుడైతే మేము వెళ్తామన్నా 3 పంపించేశాడు.
ముగ్గురు పంపించేసి అరే మీరు అటు వెళ్ళంటారా అని చెప్పి ఈయన ఒక్కడే నుంచున్నాడు. సరే అని చెప్పి వాడు ఇచ్చాడు, తీసుకున్నాం. సరే నాన్న బయలుదేరుతామని చెప్పి ఇద్దరం బయలుదేరాం. వెళ్ళామని అడ్రస్ గడికి వెళ్తే అది క్రైస్తవులకు సంబంధించింది కాదు. ఒకటి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎలాగా ఎంచుకున్నా లెక్కేసినా కానీ మహా అయితే 10 మంది కానీ ఎక్కువ లేరు. రెండవది తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కదా ఉంటారండి 40 మెంబర్స్ దాకా అలాగా ఉంటారండి, వాళ్ళు వీళ్ళంతా మొత్తం వేసారనుకుంటున్నాను నేను. ఏది పని చేసేవాళ్ళు, వండేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు అందరిని కలుపుకు మొత్తానికి చెప్పారేమో నాకు తెలీదు. ఒక 40 మంది దాకా చెప్పుకొచ్చారు. అయితే మేము అనుకున్నాం సరేలేండి ఆ 40 మందికి చూద్దామని. ఈ లోపు నాకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగా, ఏమండి మీ సంస్థ తరపున ఎవరైనా ఇళ్ళకి బుక్స్ పట్టుకుని వస్తారా అని అడిగా. మా ఇంటికి ఒక 4 పురుషులు మగవాళ్ళు వచ్చారండి, పెద్దవాళ్ళు. ఒక 4 దగ్గర మన అవి అంత వయసు నాకు పైన వాళ్ళు ఉంటారు. 4 వచ్చారంటే వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. మా యాంక ఏంటని చెప్తే మేము అలాగేం పంపించమండి ఎవరిని అనంగానే నా గుండె జారినంత పని అయిపోయింది. అమ్మ బాబోయ్, ఎంత దారుణాన్ని కూడా అసలు ఇంత దారుణమా వామ్మో అనుకొని ఎందుకో పేరు రాసినోడు అంకెందుకు రాయాలి. నా దృష్టిలో అనవసరంగా 100 రూపాయలు ఖర్చు పెట్టిన పెద్ద పాపం చేసినట్టే నేను. అది నాకు తెలుసు. దాని విషయం ఎంత బాధపడుతున్నా నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఒక ఆమెకు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళి బీరు తాగినందుకు చచ్చిపోయాను నేను 10 రోజుల దాకా. ముసలి దానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముసలి వాళ్ళకి ఎవరికాడ డబ్బులు కూడా ఇవ్వట్లా. నీకు కావాలని చెప్పు పెడతాను, కడుపు నిండి తిని కావాలంటే అంటున్నాను తప్ప నాకు పరిచయం లేని వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వట్లా. ఎందుకంటే మాలు కళ్ళు తెరిపించింది ఏంటి. నేను కూడా అవసరమైతే పాల ప్యాకెట్కి 10 రూపాయలు ఇచ్చి తెప్పించుకున్న చరిత్ర లేదు నాకు. అడుక్కొని వాడికి మళ్ళీ కమిషన్ ఇచ్చి మందు తెప్పించుకొని తాగిందంటే మరి చూడండి ఎంత గొప్పదో. అలాగ జరిగింది. అందుకే చెప్తున్నాను జాగ్రత్త. ఇలాంటి ఆ నాలుకలతో మోసం చేసేవారు జీవిస్తున్నారు. అలాంటి వారి చేతుల్లో పడకుండా ఉండాలి అంటే విలువైన దేవుడికి నువ్వు విలువిస్తే దేవుడు కాపాడుతూ ఉంటాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, వారి పెదవుల క్రింద సర్ప విషము. దీనికి ఒక్కొక్క దానికి రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు రాసుకుంటానంటే చెప్తాను, రాసుకోండి. 1 అందరు త్రోవ తప్పి ఏకంగా పనికి మాలైరి, మేలు చేయవాడు లేడు ఒక్కడు లేడు అన్న దాని కీర్తనలు 14వ కీర్తన 1 నుంచి 3 వరకు చదువుకోండి. ఇయే మాటలు అక్కడక్కడ కనబడతాయి. తర్వాత వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయదురనే దానికి కీర్తనలు 5:9 చదువుకోండి, రాసుకోండి. 5:9 వారి పెదవుల క్రింద ఏముంటుందంట, సర్ప విషయం ఉన్నది. కీర్తనలు 143. అలాగే వారి నోటి నిండా ఏముంటుంది, శపించుటయు పగయు ఉన్నవి. కీర్తనలు 10వ అధ్యాయము 10వ కీర్తన 7వ చరణం. అలాగే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఇది ఎవరి విషయంలో అంటే పాపము ఒప్పు కొనుక్కోకుండా కప్పుకొని జీవించే జీవితాలు ఉండే లక్షణాలు ఇవన్నీ. అంటే నీతిమంతుడుగా బ్రతకని వారి జీవితాల్లో ఏలుబడి చేసే లక్షణాలు ఇవన్నీ. ఏంటంట, రక్తము చిందించుటకు వారి పాదములు ఏం చేస్తాయంట, పరిగెత్తుచున్నవి. కీర్తనలు 59, 7, 8 చరణాలు. అలాగే 16వ వచనం కనబడుతుంది, నాశనము కష్టమును వారి మార్గములో ఉన్నవి. ఏముంటాయి అంటండి, నాశనము కష్టము ఎవరి మార్గాలు ఉంటాయి, నీతిమంతులుగా బ్రతకనటువంటి వారి జీవితాల్లో ఉండేవి. కష్టము నాశనము వారి మార్గంలో ఉంటుందంట. అలాగే శాంతి మార్గము వారు ఎరుగరు. ఏమెరగరండి వీళ్ళు, శాంతి మార్గాన్ని ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము ఉండదు. ఎంత చెప్పిన భయం ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. తర్వాత ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడుగా జీవించని వారి జీవితాలు అనగా పాపమును ఒప్పుకొనుకోకుండా కప్పుకొని జీవిస్తే వారిలో ఏలుబడి చేసేవి లక్షణాలు.
ఇలాంటి ఒక జీవితం కలిగి ఉంటారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఒప్పుకొని జీవించాలి. అందుకనే దావీదు ఏం చేస్తాడంటే, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశీలన చెయ్యి, నీకు ఆయాసకరమైనది నాలో ఏముంటే తీసివేయమని చెప్పాడు అక్కడ. ఎందుకు ఆ రీతిగా నన్ను పవిత్రపరచు, నాలో పాపం ఉన్నదేమో, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలన చేయి అని ఎందుకు ప్రార్థించాడు తెలుసా అండి? ఎందుకు ఆ రీతిగా విజ్ఞాపన చేసుకున్నాడు తెలుసా? జవాబు చూడండి. 66వ కీర్తన, 66వ కీర్తన, త్వరగా బైబిల్ తెరవండి. 66వ కీర్తన 3వ చరణమా చూడండి ఒకసారి. 66 క్షమించండి 18, 66:18. నా హృదయములో నేను పాపమును, కంగారు పడకుండా చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, దేనండి? లక్ష్యము చేసిన ఎడల, దాన్ని ఇష్టపడిన ఎడల, హృదయములో పాపాన్ని ఇష్టంగా ఉంచుకొని ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇప్పుడు చెప్పండి, హృదయములో పాపాన్ని లక్ష్యం పెడదామా? పాపాన్ని కప్పుకుందామా? విడిచిపెడదామా? ఎందుకు లక్ష్య పెట్టకూడదు? ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు దాని జోలికి వెళ్ళకూడదు? హృదయములో ఏ లక్ష్య పెడతారంట? పాపమును కానీ లక్ష్య పెట్టిన ఎడల, అలా లక్ష్య పెట్టిన వారి యొక్క మొర దేవుడు ఏం చేయడంట? వినడు. అందుకనే ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే మనవి దేవుడు వినాలి అంటే నీ హృదయములో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. పాపం అంటే చెప్పాను కదా, మనుషుని ఎదుట నువ్వు నిలబడితే నీలోని పాపం అనేది కనబడదు. నువ్వు వాక్యం అనే అద్దం ఎదుట నిలబడు, నీలోన్న పాపము ఏదైతే దాగి ఉందో అది క్లియర్ కట్గా నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభు ఏం చేయడంట? నా మనవి వినక పోవును. ఏ విధమైన చెడు గైనట్టుగా ఉన్నట్లయితే దాన్ని గమనించి దాన్ని అలాగే ఉండనిస్తే, ఏ విధమైన చెడు గైనా ఉన్నట్టు, చెడుదేదైనా ఉన్నట్టు ఆ మనిషి గమనిస్తే దాన్ని అలాగే గమనించి కూడా అలాగే ఉండనిచ్చారనుకోండి, లక్ష్యం ఉంచారనుకోండి, ఇష్టపడ్డారనుకోండి, అలాంటి వారు చేసిన మనవి దేవుడిని చేయడండి వినడు, ఆలకించడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఉపవాస ప్రార్థనలో మనం చేసే మనవి దేవుడు ఆలకించాలంటే ముందు మన హృదయములో ఉన్నటువంటి లక్ష్యముగా ఉంచిన ఏ అతిక్రమమైన ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? తుడిచివేసేసుకుందాం, క్లీన్ చేసేసుకుందాం. అప్పుడు అలా చేసుకుని ప్రార్థన చేయి, నీలోనికి దేవుడు ఆత్మ బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. పేతురు అలా ప్రార్థించాడు కాబట్టి కొన్ని వేల మంది రక్షకుడు కారకుడయ్యాడు పేతురు యొక్క ఉపదేశం కారణమైంది. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఏమండి, దేవుడికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా సాక్ష్యము పొందుకున్నాడు. ఈరోజు నేను కూడా అట్టి మనసును కలిగి ఉండాలండి. ఎందుకు ఒప్పుకోవాలో చెప్పాను. ఒప్పుకోకపోతే ఏమవుతామో, ఒప్పుకోకపోతే ఏమవుతాను, అలాగే మనలో ఏమి ఉండదో అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 8-10 వరకు ఉన్న వచనాలు చూడండి. మనం ఏమైపోతాం? ఒప్పుకోకపోతే ఏమవుతాను, ఒప్పుకోకపోతే ఏమవుతాను చూడండి. 8, 9, 10 చదవండి త్వరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10. ఏమవుతామో చూద్దాం. ముందు ఏమవుతాను? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఏమవుతుంది తెలుసా? మొట్టమొదటిగా అన్నాను కదా, ఒప్పుకోకపోతే మనల్ని మనమే ఏమవుతామండి? మోసము చేసుకున్న వాళ్ళు అవుతాం. ఏమవుతామండి? కొంతమంది వాళ్ళు చేసే తప్పు అని చెప్పినప్పుడు ఏమంటారు? వాళ్ళు పిచ్చి మొఖం దానా, వాళ్ళు 2 దొంగతనాలు చేస్తున్నాను, నేను ఒకటి చేస్తున్నాను. వాళ్ళు 2 అబద్ధాలు ఆడుతున్నాను, నేను 1 అబద్ధం ఆడుతున్నాను.
వాళ్ళు 2 బాటిల్ తాగుతున్నారు, 1 బాటిల్ తాగుతున్నానే. వాళ్ళు ఒక్కరిని ఇష్టపడ్డాను, నేను ఇద్దరిని ఇష్టపడ్డాను, వాళ్ళిద్దరు ఇష్టపడ్డాను, నేను ఒక్కరిని ఇష్టపడ్డానే అని చెప్పి ఏం చేసుకుంటారండి వాళ్ళు? మోసం చేసుకుంటారు. అలా చెప్పుకుంటే ఏం చేసుకుంటారండి? మోసపరుచుకుంటారు వాళ్ళకి వాళ్ళే. తర్వాత ఒకటి ఒప్పుకోకపోతే ఏమైపోతామంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మోసపరుచుకుంటాం. రెండవది చదవండి. మరియు మనలో సత్యం ఉండదు. ఏముండదండి? సత్యం ఉండదు. మనలో ఏముండదు? సత్యము ఉండదు. పాపములను మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఒప్పుకొని ఎడల ఉందా? కొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఏంటంటే ఒప్పుకుంటే ఏమవుతాడు ఆయన మనకి? నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందా? 10, 8 నుంచి 10 వరకు చదివేశారా? అని 10 చదవండి ఇప్పుడు. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము. ఇక దేవుడిని ఏం చేసిన వాళ్ళం అవుతాం మనం? అబద్ధికుడిగా. నువ్వు పాపివి అన్నప్పుడు మనం ఒప్పుకోకపోతే పరిశుద్ధుడైన దేవుడు ఏమైనట్టు? అబద్ధికుడు అయినట్టు. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏరా నా కళ్ళతో చూసింది అబద్ధమా? ఏమని కళ్ళని మోసం చేసి నాకేం తెలుసు అంటారు ఈ డైలాగులు. ఏమంటారు? అదేంట్రా నా కళ్ళు నన్ను మోసం చేయవురా, నువ్వు చేస్తుండగాని కళ్ళారా చూశానంటే. ఏ కళ్ళతో చూసావా? ఏం డైలాగులు కొడతారు కదండి వీళ్ళు. నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకున్నావో? ఏంటి చెప్పండి? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అంటే పాపం ఈ నిజం చెప్పిన వాళ్ళందరూ కూడా వీళ్ళ డైలాగుల వల్ల ఏమైపోయినట్టు వాళ్ళు? చెప్పండి, అంతేగా? నిజం చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ చెప్పిన వాళ్ళు మరలా మాట్లాడినందుకు వీళ్ళు ఏమవుతారంటే అబద్ధికులు అయిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మీరు పాపం చేశారా, మార్చుకోవటరా మీ జీవితాలని అని చెప్పినప్పుడు, ఏదో నీ మీదొట్టు అసలు నేను తాగల, నీ మీదొట్టు నేను తినలా, నీ మీద పెట్టు నేను ఆ మాట అనలా అంటే వీళ్ళు ఏమైపోయినట్లు? వీళ్ళని ఏం చేశారు? వీళ్ళు ఒకటి చూడండి జాగ్రత్తగా, అబద్ధము పలికి ఎదుటి వారిని ఏం చేస్తున్నారు? నీతిమంతుడిని కూడా అబద్ధికుడిగా మార్చేస్తున్నారు. అంటే ఎంతగా మనం మనల్ని మోసపోతున్నామో చూడండి. నువ్వు చేసేది తప్పే, నీ తప్పుని నువ్వు తప్పు చేసావని ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆ చెప్పిన వ్యక్తి నీ తప్పును దిద్దుకోకపోగా ఎదుటి మనిషి తప్పుడు వ్యక్తిగా ఎంచుతూ ఉంటున్నారండి. ఎంత ఘోరమైన పాపం అండి. ఇక్కడ యేసును కూడా ఎలా మార్చేస్తున్నారంట? వారు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా పరిశుద్ధుడైన దేవుని అబద్ధికుడుగా చేయవారగుదురు. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అది మనలో ఉండదు. ఇక సత్యం ఉండదు, వాక్యం ఉండదు. నమ్మదగిన వాడిగా మన విషయంలో ఆయన పని చేయడు. కాబట్టి మన జీవితాలు మనం ఏం చేసుకుందామంటే సరి చేసుకుందాం. ఒక మనిషిని నీతిమంతునిగా ఉండలేకపోవడానికి లేకపోతే ఉండనీయకుండా చేయడానికి కారణము అదొక్కటి చదువుకొని ముగించేద్దాం. ఓకేనా? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. ఒక మనిషిని నీతిమంతునిగా, ఒక మనిషి ఎందుకు నీతిమంతునిగా ఉండలేకపోతున్నాడు? ఒక మనిషి ఎందుకు నీతిమంతుడిగా జీవించలేకపోతున్నాడు? ఒక మనిషి ఎందుకు మంచిగా బ్రతకలేకపోతున్నాడు? ఎందుకు నీతిమంతుడిగా జీవించలేక బ్రతుకుతున్నాడు అనే దాని గురించి 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకున్న వేద భాగాలు చూద్దాం.
మనుష్యుని లోపల నుండి మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. మనుషుని ఏం చేస్తుందంట? అపవిత్రపరచును. ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళేది మనుషుని యొక్క లోపల నుండి, బయట నుంచి వచ్చేది కాదు. ఎప్పుడు అపవిత్రపరిచేది లోపల నుండి. ఇప్పుడు నేను వచ్చి మన ఇద్దరం దొంగతనం చేద్దామని నేను చెప్పాను అనుకో, నేను చెప్పంగానే ఆమె ఇష్టపడదు. ఆమె లోపల నుంచి ఆలోచన వచ్చిన దానికి నా మాటకు స్పందించుద్ది. ఆమె లోపల కానీ నాకు ఇష్టం లేదనుకోనండి, నా మాట నెరవేరుద్ది అక్కడ. అందుకని ఎప్పుడు ఒక మనిషిని నీతిమంతుడిగా జీవించలేకుండా చేసేది ఏంటంటే మన లోపల నుంచి వచ్చే ఆలోచనలే. ఇక్కడ అదే అంటున్నాడు, లోపల నుండి మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. అక్కడి నుంచి అండి, మనుషుల హృదయంలో నుండి ఏది పుట్టుకొచ్చింది? ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? మనుషుల హృదయం. అందుకనే అన్నిటికన్నా హృదయము అది ఏమైంది? మోసకరమైనది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని కొనగలవాడు ఎవడు? దాన్ని గుర్తించగలిగిన వాడు ఎవడు? ఎందుకంటే నీ హృదయంలోంచి ఆలోచనలే నీ భవిష్యత్తుకు ఆధారమై ఉన్నాయి. హల్లెలూయా. ఇటు జననానికి మరణానికి మధ్యలో ఉన్న జీవితం అది బాగుండాలన్నా, అది పాడైపోవాలన్నా దానికి ఒకే ఒక ఆలోచన, మనిషిని యొక్క హృదయం లోపల నుంచి వచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది జీవితం. అర్థమవుతుందండి? మనిషిని యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉంది? మనిషిని యొక్క హృదయంలోంచి వచ్చే ఆలోచన బట్టే ఆధారపడి ఉంటుంది. అక్కడ అంటున్నాడు కదా, హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? లోపల నుండే బయట నుంచి ఏమి రావు ఇవన్నీ. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? పెంచి పోషిస్తారు కదా బిర్యానీలు వేసి. ఆ లోపల నుంచి వచ్చి ఏం చేస్తాయి అంటే మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ఈ అపవిత్రపరచుడు ద్వారా మనిషి ఏం చేస్తున్నాడే? నీతిమంతుడిగా బ్రతకలేకపోతున్నాడు. బ్రతకాలి అంటే పెదాల నుంచి వచ్చే మాటలను బట్టి బ్రతకలేడు. అందుకని అంతరంగములోంచి రావాలి ఒప్పుకోలనేది. ప్రార్థన అనేది ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తుందో అక్కడి నుంచి నీ ప్రార్థన పశ్చాత్తాపంతోను ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన వస్తుందో అప్పుడే నువ్వు పవిత్రంగా జీవించగలుగుతావు. అప్పుడే నీతిమంతుడిగా బ్రతకగలుగుతావు. అప్పుడే నీ మనవి ప్రార్థన అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడి నుంచే వస్తుంది. ఇది కల్మషముతోనూ పాపముతోనూ భయంకరమైన వాటితో నింపబడినప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ప్రార్థన కంపు కొట్టుద్ది. అటు కంపుతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు కదా. అందుకనే ఈ హృదయం ఎప్పుడు ఎలాగుండాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన హృదయంతో ప్రార్థించే ప్రతి ప్రార్థన పవిత్రంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైన ప్రార్థన పవిత్రుడైన దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం అటువంటి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిద్దాం. మన జీవితం ఎలా నడిపించబడాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే జీవితంగా మన జీవితాలు ఉండి ప్రార్థిస్తే దేవుడు వింటాడు. అలాగ ఉండుకోకుండా ప్రార్థిస్తే వినకపోవును దేవుడు. అందుకని మనం చేసే ప్రార్థన దేవుడు వినాలని ఉద్దేశముతో ఈ యొక్క 30 దినాల ఉపవాస ప్రార్థనలు ఎలా పెడుతున్నామంటే మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన. ఏ ప్రార్థన? ఒప్పుకోలు ప్రార్థన. కప్పుకొని కంపు కొట్టేదానికంటే ఒప్పుకొని దీవించడం మేలు కదా. కాబట్టి అటువంటి ప్రార్థనలు జరగబోతున్నాయి. దాని కొరకు మనం సిద్ధపడదాం. రేపటి నుంచే ప్రార్థనలు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీ హృదయములో నుంచి వస్తున్న
అపవిత్రపరిచే ఆ హృదయపు తలంపుల్లో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థించగలుగుతావో, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలకు మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? అలాంటి జీవితాలు ఎలాగ దీవించబడతాయి అంటే కొదువలేని జీవితాలుగా దీవించబడతాయి. రెండవది కార్యాలు చూసే జీవితాలుగా దీవించబడతాయి. మూడవది కృప పొందుకునే జీవితాలుగా జీవించబడతారు. ఈరోజు కొదువులేని జీవితంగా, కార్యములు చూసే జీవితంగా, కృప పొందిన జీవితంగా జీవితం మారాలి అంటే నీ హృదయములో నుంచి వస్తున్న నేను అపవిత్రపరిచే ఆ క్రియలన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థిస్తే దేవుడి కనికరం నీ మీద ధారాళముగా దిగి వస్తుంది. ఇంకా ఎంతకాలం దేవుడు తన వాక్కుల ద్వారా గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నీలో లోపాన్ని ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నా, ఎందుకు నిన్ను అపవిత్రపరిచే వాటిని ఎందుకు విడిచిపెట్టట్లా? ఎందుకు వాటిని అసహించుకోవట్లా? నీ మనవి దేవుడు ఆలకించడం అనేది నీకు ఇష్టం లేదా? నీలో ఒక పునరుద్ధానపు అనుభవం కలగడం అనేది నీకు ఇష్టం లేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబం నష్టపోకుండా ఉండినట్లుగా నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు మరొక మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు. ఈ అవకాశం దేవుడి వాగ్దానాన్ని సొంతము చేసుకునేదిగా ఉండునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఇంతవరకు నీ సరిది మాతో కూడా ఉంచి మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రం. మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి జీవితంలో నూరంతులుగా ఫలించునుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.